హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం థర్డ్ ఇయర్ డిగ్రీకి సంబంధించిన సెమిస్టర్ 5లోని పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 కన్వల్యూషన్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, ఎవరైతే డిగ్రీ 2023 అడ్మిటెడ్ 20 నుంచి 23 వరకు, అలానే 21 నుంచి 24 వరకు, సో ఈ బ్యాచ్ వాళ్ళకి 6B 7B అంటే సెమిస్టర్ 5లో అలానే ఇంకొకటి కూడా ఉంది కదా, 2022 నుంచి 25 వరకు 3 years. ఓకే, కాబట్టి 3 బ్యాచెస్ వాళ్ళకి సెమిస్టర్ 5లో 6B 7B అనే 2 పేపర్స్ ఉంటాయి. 6B అంటే మల్టిపుల్ ఇంటెగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్. 7B పేపర్ టైటిల్ ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఓకే, సో ఎవరైతే అంటే బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయి, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళకి, అలానే రెగ్యులర్ 2022 నుంచి 25 వరకు బ్యాచ్ రన్ అవుతుందో, సో వాళ్ళకి కూడా ఈ పేపర్స్ యూజ్ అవుతాయి. ఓకే, సో మరి ఇక్కడ ఈ 6B 7B టోటల్ ఈ పేపర్స్ కంప్లీట్గా మన ఛానల్లో ఉన్నాయి. అయితే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మెంబర్షిప్ 199 రూపీస్ పర్ మంత్ వ్యాలిడిటీ. ఓకే, సో అది అన్నమాట. అలానే మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ మీరు మెంబర్షిప్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, సో త్రూ ఫోన్పే ద్వారా అయినా మీరు పే చేయొచ్చు. ఓకే, ఎట్లా పే చేయాలంటే, ఫస్ట్ మన ఛానల్కి వెళ్ళండి, మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది 199తో, అక్కడ క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్పే యూపీఐ ఐడి అడుగుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ ఫోన్పేకి లింక్ వెళ్తుంది, అప్పుడు అక్కడ క్లిక్ చేస్తే మీ ఫోన్పే యొక్క పిన్ నెంబర్ని టైప్ చేస్తే సో ఆటోమేటిక్గా ఈ పేమెంట్ మీకు 199 కట్ అయిపోయి మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఓకే, సో అది అన్నమాట. ఓకేనా, ఏమన్నా పేమెంట్ పరంగా డౌట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పాను నేను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, యూజ్ కన్వల్యూషన్ థీరం టు ప్రూవ్ దట్, అది ప్రూవ్ చేయాలి. సో అసలు ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ అంటే ఏంటి? ఫార్ములా చూడండి, ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ ఏమంటే 2/√π ఇంటెగ్రల్ 0 to √t e⁻⁻x² dx. ఇది అన్నమాట ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీకి ఫార్ములా. ఓకే, సో చివరిగా నా టార్గెట్ నేను ఇట్లా వచ్చేటట్లు చేస్తా. ఓకేనా, ఎస్. అయితే కన్వల్యూషన్ థీరంని ఎస్పెషల్లీ మెన్షన్ చేశాడు కాబట్టి ప్రాబ్లంలో f(s) ఏం తీసుకోవాలి, g(s) ఏం తీసుకోవాలి. f(s) ఏం తీసుకుంటారంటే, ఏదైతే L ఇన్వర్స్ లాప్లాస్ కష్టంగా ఉంటుందో దానిని f(s) తీసుకోండి. ఓకే, మిగిలిన దాన్ని g(s) = 1/s. ఎందుకంటే మనకి కన్వల్యూషన్ థీరంలో L ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ f(s) into g(s) = 0 to t క్యాపిటల్ f(u) g(t - u) du. అంటే g(t) ఫంక్షన్ దీనికి L ఇన్వర్స్ అప్లై చేస్తే 1 అయిపోద్ది. L ఇన్వర్స్ ఆఫ్ 1/s 1. ఇక్కడ కొద్దిగా సింప్లిఫికేషన్ చేయాలి, అంటే t - u మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయలేనప్పుడు ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోద్ది. అదే ఇక్కడ t ఉందనుకోండి, t - uని చేయాలి, రిస్క్ అవుతుంది. కాబట్టి సో మీరు మనం L ఇన్వర్స్ని అప్లై చేస్తే ఒక 2 terms వచ్చాయనుకో, సో ఇక్కడ టీలో వస్తుంది, టీ బదులు యూ పెట్టడం అంతే. ఓకేనా, ఎస్.
సో మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ తీసుకుంటున్నాను. టేక్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై కన్వల్యూషన్ థీరం కానీ లేకుంటే కన్వల్యూషన్ థీరం మీద ప్రాబ్లం కానీ ఏదో ఒకటి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అదే విధంగా జీ ఆఫ్ ఎస్, మిగిలింది జీ ఆఫ్ ఎస్ అంటే 1/s అనమాట. మనం పి బదులు ఎస్ రాసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ని అప్లై చేస్తాం. మన ఛానల్లో ఉన్న అన్ని అట్లనే రాసాము. ప్రాబ్లంలో పి ఇస్తాడు, నువ్వు ఎస్లోకి రాసుకుని లాస్ట్లో ఎస్ బదులు పి పెట్టు. టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎల్ ఇన్వర్స్ని అప్లై చేస్తున్నాను. సో అప్పుడు చెప్పండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/√s ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే 1 అని. సో దీన్నే జీ ఆఫ్ టీ అనుకుంటాం. ఓకే, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ క్యాపిటల్ జీ ఆఫ్ టీ, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయాలంటే ఫస్ట్ షిఫ్టింగ్ని అప్లై చేయాలి ఇన్వర్స్లో. ఇక్కడ ఎస్ ప్లస్ 1 ఉంది కదా, ఎస్ బదులు ఎస్ -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఆపోజిట్ +1 ఉంటే -1, +3 ఉంటే -3 సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా రాసినప్పుడు ఇక్కడ ఈ పవర్ 1 × t ఉంది కదా, √s + 1 అంటే మనం ఏం రాస్తాం అంటే ఈ పవర్ -1 × t రాయొచ్చు. అదే √s + 3 ఉందనుకో -3t, s -3 ఉందనుకో +3t రాయాలి. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అనమాట, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. ఓకేనా, ఈ పవర్ -at ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇందులో ఎస్ బదులు s -1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లేస్లో s -1 ఆల్రెడీ +1 ఉందన్నమాట. ఓకేనా, -1 +1 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటి, ఇన్ జనరల్గా ల్యాప్లాస్లో ఎల్ ఆఫ్ e పవర్ at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కదా. ఇప్పుడు ఎల్ అనేది రైట్ సైడ్ పోతే ఎల్ ఇన్వర్స్ అవుతుంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు నేను రాసింది ఇదే సార్. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకోండి, ఈ పవర్ at, ఈ పవర్ ఏ అంటే ఎంత 1 ఇంటూ టీ. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకో అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్. ఇంకా ఎఫ్ ఆఫ్ టీ అంటే సేమ్ ఇదే. సో ఓకే, సో ఆ ఫార్ములాని ఉపయోగించి చేసాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదే అనమాట, ఎస్ బదులు s -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇంకా మిగిలింది ఇక్కడ 1/√s అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -t, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దీన్ని మనం 1/√s s పవర్ 1/2 రాయొచ్చు. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n వేర్ n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. అప్పుడు ఫార్ములా ఏమంటే చూడండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n, ఈ n అనేది పాజిటివ్ ఇంటీజర్ కానప్పుడు, ఇక్కడ పాజిటివ్ ఇంటీజరే. సో ఫార్ములా t పవర్ n - 1/Γn ఫార్ములా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -t ఇంటూ ఫార్ములాని అప్లై చేస్తున్నాను చెప్పండి, t పవర్ n - 1 అంటే 1/2 - 1/Γn. Γn అంటే ఇక్కడ 1/2 డైరెక్ట్ తెలుసు మనకి, గామా ఆఫ్ 1/2 √π. ఓకే, ఇక్కడ పక్కనే రాస్తున్నా ఈ పవర్ -t ఇంటూ t పవర్ 1/2 - 1, ఎల్సిఎం 2 1 - 2 -1/2. ఓకే, ఈ పవర్ -t ఇంటూ t పవర్ -1/2 బై గామా 1/2 √π. ఇంకొక స్టెప్ రాస్తున్నా, నాకు సరిపోలేదని మీరు నెక్స్ట్ లైన్లో రాసుకుంటురండి. ఈ పవర్ -t ఇంటూ 1/t పవర్ -1/2 డినామినేటర్కి వస్తే √t అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే, t పవర్ 1/2 t పవర్ 1/2 √t రాయొచ్చు. ఎస్, కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనకి ఇది వచ్చింది. సో దీనినే మనం ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాము. ఓకే, ఇప్పుడు కన్వల్యూషన్ థీరంని అప్లై చేద్దాం. థీరంని
అప్లై చేస్తున్నాను. బై యూజింగ్ ది కన్వల్యూషన్ థీరం, బై యూజింగ్ ది కన్వల్యూషన్ థీరం కన్వల్యూషన్ థీరం ఏంటంటే స్టేట్మెంట్ L ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ f ఆఫ్ s ఇంటూ g ఆఫ్ s ఇలా ఉన్నప్పుడు ఇంటెగ్రల్ 0 టు t క్యాపిటల్ f ఆఫ్ u ఇంటూ g ఆఫ్ t మైనస్ u du. ఇది కన్వల్యూషన్ థీరం యొక్క స్టేట్మెంట్. L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s ఇందాకే టేక్ f ఆఫ్ s రాసాం. ఏంటి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ s ప్లస్ 1 ఇంటూ g ఆఫ్ s అంటే 1 బై s అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు t f ఆఫ్ u, ఇది f ఆఫ్ t కనుక్కున్నాం అంటే t బదులు u సబ్స్టిట్యూట్ చేసే f ఆఫ్ t లో e పవర్ మైనస్ u డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పై ఇంటూ రూట్ u అనమాట. t బదులు u పెట్టాలంతే. మరి g ఆఫ్ t అంటే 1, అక్కడ t ఉంటే కదా నువ్వు t మైనస్ u సబ్స్టిట్యూట్ చేయడానికి. t లేదు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయనక్కర్లేదు. ఓకే, ఎస్. ఇక్కడ పక్కన ఇంకా du ఉంటుంది అన్నమాట, రాసా. నెక్స్ట్ సో L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s ఇంటూ రూట్ s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, మనం యూతో ఇంటిగ్రేషన్ చేయాలి. మరి కాన్స్టెంట్ రూట్ పై నీకెందుకు అవసరం లేదు, అవుట్ సైడ్లో రాస్తున్నా 1 బై రూట్ పై ఇంటెగ్రల్ 0 టు t ఈ పవర్ మైనస్ u బై రూట్ u du అనమాట. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. ఎస్, ఇప్పుడు మనం దీని అంతటిని సింప్లిఫికేషన్ చేస్తే ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ t రావాలంటే 2 బై రూట్ బై 0 టు రూట్ t e పవర్ మైనస్ x స్క్వేర్ dx రావాలి. అయితే ఇక్కడ నేను కొంచెం ట్రిక్ని అప్లై చేస్తాను. ఏం ట్రిక్? ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ఫార్ములాలో ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీలో, కాబట్టి మైనస్ తీసుకోకూడదు, ఓన్లీ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకో. మెథడ్ని అప్లై చేస్తాను. పుట్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా ఆన్ బోత్ సైడ్స్. ఎస్, యూని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే du బై dx అనమాట. రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఓన్లీ du కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో, కాబట్టి du ఈజ్ ఈక్వల్ టు 2x dx అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అట్లనే లిమిట్స్ని మనం న్యూ లిమిట్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. వేరియబుల్స్ అన్నిటినీ u నుంచి x లేకి మార్చేసాను, అయితే లిమిట్స్ని కూడా యూలో ఉన్నాయి. u ఈజ్ ఈక్వల్ 0 లోయర్ లిమిట్, u ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్, కాబట్టి లిమిట్స్ని కూడా నేను x లేకి మార్చేస్తున్నా. ఎస్, అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. లోయర్ లిమిట్ ఏంటి? ఇది ఇంటిగ్రేషన్ యూలో ఉంది అంటే u ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటిగ్రేషన్ ఎక్స్లో dxలో ఉంటే x ఈజ్ ఈక్వల్ 0 అట్లా లోయర్ లిమిట్. కాబట్టి లోయర్ లిమిట్ ఎంత? u ఈజ్ ఈక్వల్ టు 0. u ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నీకు ఎక్స్లో కావాలా, ఎక్స్ ఇది తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u అంటే 0, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. లోయర్ లిమిట్ చేంజ్ ఏం కాలే, అలానే ఉంది. సో అప్పర్ లిమిట్ ఏంటి? u ఈజ్ ఈక్వల్ టు ఎంత? t అనమాట. ఓకేనా? సో u ఈజ్ ఈక్వల్ టు t అయినప్పుడు x ఎంత? x స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, t అనమాట. ఇప్పుడు x కావాలి, రూట్ t అవుద్ది. x అనేది కావాలా కదా, స్క్వేర్ అనేది అటు సైడ్ రూట్ అవుద్ది. ఎస్, ఇప్పుడు అప్పర్ లిమిట్ చేంజ్ అయింది. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ రెండింటిని, ఈ వేరియబుల్స్ని 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. Yes, 1 implies L inverse of 1 by s into root of s plus 1 is equal to, ఇప్పుడు చూడండి 1 by root పై అలానే ఉంది, అవుట్ సైడ్లో న్యూ లిమిట్స్ అనమాట. ఏంటి? ఎక్స్లో అనమాట, 0 టు రూట్ t. ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అనమాట.
ఇప్పుడు ఈ పవర్ మైనస్ అలానే రాశాను, యు అంటే ఏమనుకున్నాము ఎక్స్ స్క్వేర్, ఓకే, డివైడెడ్ బై రూట్ యూ, రూట్ ఆఫ్ యూ, యూ ఉండకూడదు అంటే రూట్ ఆఫ్ యూ, రూట్ అప్లై చేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డియు అంటే ఎంత 2x dx, ఓకే, డియు అంటే 2x dx, ఎస్. నెక్స్ట్ స్టెప్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ పై ఇంటెగ్రల్ 0 టు రూట్ టీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాస్తాను, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇంకా ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఈ 2 ఉంది కదా, ఈ 2ని కూడా అవుట్ సైడ్లో రాసేయండి, ఇంకా ఎక్స్ ఉంటుంది ఇక్కడ డిఎక్స్, మళ్ళీ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి, లాస్ట్ స్టెప్, సో 2 బై రూట్ పై 0 టు రూట్ టీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, డైరెక్ట్గా ఇది ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీకి ఫార్ములా, ఇక్కడ రూట్ టీ ఉంటే రూట్ టీ వస్తుంది, 2 రూట్ టీ ఉంటే ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ అప్పర్ లిమిట్లో 2 రూట్ టీ వస్తుంది, కాబట్టి ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ, చివరిలో ఎస్ ప్లేస్లో పి సబ్స్టిట్యూట్ చేయడం అంతే, 1 బై పి ఇంటూ రూట్ ఆఫ్ పి ప్లస్ 1 ఇలా చేయాలి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, బాయ్.